వచనం చదివాను. తర్వాత నేను చెప్పిన వాక్యం కూడా చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. 25వ వచనం కూడా. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన పక్షమున అది అపవిత్రమగును. 26వ వచనం. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వమును కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ప్రార్థన చేద్దాం. కరుణ సంపన్నుడవు తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఆరాధనలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి సహాయం చేశారు. అబ్రహాము ఆరాధించాడు, ఇస్సాకు ఆరాధించాడు. ఈనాడు సంఘం కోటాను కోట్ల మంది భూదిగంతాల ప్రజలు సకల భాషల్లో సకల సంప్రదాయాలతో మిమ్మలను ఆరాధిస్తున్నారు. మాకు కూడా అలాంటి భాగ్యం ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రం. మా జీవితంలో మేము ఎల్లప్పుడూ ఆరాధికులుగా ఉండటానికి ఎవరు మీకు భయపడతారో వారే మిమ్మల్ని ఆరాధిస్తారు ప్రభువా. అబ్రహాము దేవునికి భయపడేవాడు కనుక మరి తన కుమారుడు కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన ఆరాధన మీరు అంగీకరించారు. ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన ఆరాధన మమ్మల్ని మేము చేయటానికి, ఎల్లప్పుడూ మేము భయభక్తులు కలిగి ఉండటానికి సహాయపడండి, నేర్పించండి. ఇదిగో ఈ సమయంలో చదవబడిన మాటల ద్వారా మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండములో 20వ అధ్యాయం 24వ వచనంలో, నిర్గమకాండము 24 వచనములో ఒక వాక్యం మనం చదువుకున్నాం కదా. ఏమి చదువుకున్నాము అంటే, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు సమాధాన బలులు నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. బలిపీఠం. ఈరోజు మనం బలిపీఠాన్ని గురించి కొంత ధ్యానం చేస్తాం. ఎప్పుడు తేలికైన వర్తమానాలే కాదు, కొంచెం లోతైన భావాలతో కూడిన మాటలు కూడా మనం ధ్యానం చేయాలి. మిమ్మల్ని పాలుతోనే పెంచితేనే కానీ మిమ్మల్ని ఆహారంతో పెంచలేదు అని పౌలు అంటాడు. పాలు త్రాగే వాళ్ళందరూ పసిపిల్లలే.
బలమైన ఆహారం తినేవాళ్ళు పెద్దలు. మనం పిల్లలుగానే ఉంటాం కాదు, పెద్దలుగా కూడా మనం ఎదగాల. అంటే పిల్లలుగా చెప్పే మాటలు వేరు. ఉదయకాలం సండే స్కూల్ జరుగుతుంది. అవి పిల్లలకి ఏ విధంగా బోధించాలో వాళ్ళకి అర్థమయ్యే శైలిలో వాళ్ళకి బోధించాలి. అదే వాక్యం ఇప్పుడు మీకు చెబితే మీకు చాలు. అందును బట్టి పెద్దవారికి లోతైన మాటలు కూడా కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా కూడా దాంట్లో ఉన్న సారం ఏంటో లేక దాని భావం ఏంటో మనకు అర్థమయ్యేటట్లుగా ప్రభు చేస్తారు. అలాగనే ఈరోజు బలిపీఠమును గురించి కొంత దేవుని వాక్యం ధ్యానం చేస్తాం. బలిపీఠము అనేది మట్టితోనే కట్టాలని చెప్పాడు నిర్గమకాండంలో. మలిచిన రాళ్లతో కట్టకూడదు. ఒక రాళ్లతో కట్టాలనుకున్నప్పుడు మలచిన రాళ్లతో చాలా చక్కగా చేసి మలిచి అందంగా కట్టకూడదు. ఏ పనిముట్టు కూడా ఆ రాయికి తగలకూడదు అని ఉంది. అలాగే చేస్తే అది శిల్పం అవుతుంది. అలాగే చేస్తే రాళ్ళు ఏమవుతాయి? శిల్పాలు అవుతాయి. అట్లా కాకుండా మామూలుగా రాళ్లతోనే కట్టాలి. పగిలిపోయిన రాళ్ళు ముక్కల రాళ్లతో కట్టాలి, లేకపోతే మట్టితో కట్టాలి అనే మాటలు మనం చదువుకున్నాం. ఆ కట్టబడినటువంటి దాని మీద దేవుని కొరకు దహన బలులు అర్పించాలి. బలిపీఠం దేనికంటే సమాధాన బలులు ఉన్నాయి, పాప పరిహారార్థ బలులు ఉన్నాయి, దహన బలి ఉంది. దహన బలి మాత్రం బలిపీఠం మీదే ఉండాలి. దాని మీద కట్టెలు పేర్చాలి, దాన్ని వధించాలి, దాని చర్మం తీయాలి, దాని రక్తం అంతా ఓడ్చాలి. ఏ భాగానికి ఆ భాగాన్ని తీసి కట్టెల మీద వేసి కాల్చాలి. దానిలో నుంచి సువాసన వస్తుంది. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క బలి ఒక్కొక్క కార్యం మనకు చేస్తుంది. కొన్ని బలులు ఉన్నాయి. గొర్రెలు, ఎద్దులు అని ఉంది. వాటిని అర్పించి దేవుని మహిమపరచాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. 24వ వచనంలో ఎవరాయబడిందంటే కింద భాగంలో, నువ్వు బలి అర్పించేటప్పుడు నేను నీ యొద్దకు వచ్చి. బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు మనం దేవుడి దగ్గరకు పోవటం కాదు, దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు అనే మాటలు చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠాలు బలులు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో బలులు లేవు, బలిపీఠం కూడా లేదు. బలిపీఠం కూడా లేదు, బలులు లేవు. పాత నిబంధన కాలంలో 1500 సంవత్సరాలు బలులు జరిగినాయి. ఇశ్రాయేలీయులు 1500 సంవత్సరాలు బలులు అర్పించారు. అయితే ఇప్పుడు బలులు ఆగిపోయింది. ఇప్పుడు బలి లేదు. మనం ఆరాధన సహాయకరం కూడా వాక్యం చదువుకున్నాం కదా. మనందరి కొరకు ఒక ఆయన బలి అయిపోయాడు. పూర్వకాలంలో జంతువులు బలిస్తే మాటి మాటికి జంతువులు బలియాల్సి వచ్చింది. అయితే ఒక బలి ద్వారా ఇక బలి ఇయ్యాల్సిన పని లేదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుని రక్షణ పొందితే ఆ రక్షణ ఉంటుంది. ఆ రక్షణ మనం కాపాడుకుంటూ ఆ ఒక్క బలి చాలు. మరలా పాపం చేసి మరలా బలులు అర్పించడం, లేక పాపం చేసి మళ్ళీ పాపాలు ఒప్పుకోవటం కాకుండా బలి ఒక్కటే. మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయ్యాడు. అదే మనకు ఆరాధన. బలిపీఠం మనకు ఆరాధన తీసుకొచ్చింది. పాత నిబంధనలో బలిపీఠం సమాప్తం అయిపోయింది. ఆ బలిపీఠం బదులు సిలువ పైన మన ప్రభు బలి అయ్యాడు. కాబట్టి మన బలిపీఠం సిలువే మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు సిలువ విలువ తెలుసుకోవాలి. అయితే అబ్రహాము 4 బలిపీఠాలు కట్టినట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తుంది. 4 బలిపీఠాల్లో 4 ప్రత్యేకమైన సత్యాలు
మనం ధ్యానం చేసుకుంటాం. మొదటి బలిపీఠాన్ని గురించి మనము చదువుకున్నాం. మొదటి బలిపీఠాన్ని గురించి మనం చదువుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి బలిపీఠం కట్టాడు. అందును బట్టి ఆ బలిపీఠానికి ఏం పేరు మనం అనుకుంటున్నాము అంటే ప్రత్యక్ష బలిపీఠం. దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షత అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఈనాడు మనకు ప్రత్యక్షతలేంటి? ఈనాడు మనకు ప్రత్యక్షత దేవుని వాక్యమే. దేవుని వాక్యము మనకు వినబడుతుందంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. మీరు బైబిల్ చదివినా, మీరు దేవుని వాక్యం విన్నా దేవుని యొక్క ప్రత్యక్షతే. ఎందుకంటే ఎక్కడైతే 2-3 నా నామము పేరట చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. కాబట్టి మనందరి మధ్యలో ప్రభు ఉన్నాడు. అయితే వాక్యము ప్రభువే. అది ఎందుకు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. కాబట్టి వాక్యమైన దేవుడు ఈనాడు మనకు ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యము అని మనము గ్రహించవలసి ఉన్నది. దేవుని ప్రత్యక్షత కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రత్యక్షత లేదు. సమూయేలు మొదటి గ్రంథములో 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో కొన్నిసార్లు ప్రత్యక్షత ఆగిపోతుంది. ఆ మాట చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు గమనించినట్లయితే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ఎప్పుడో ఒకసారి అన్నట్టు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ప్రత్యక్షత ఎప్పుడు జరగాలి? ఎట్ట జరగాలి? తటస్థంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యం, దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమైనట్టుగా ఉండాలి. అయితే ఏలీ కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదు, ప్రత్యక్షమవటం అరుదు. కారణం ఏంటి? ఏలీ కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాసులు. ఏలీ ఫినెహాసులు వారు యెహోవాను ఎరగని వారు. అయితే వాళ్ళు యాజకులు. వాళ్ళ యాజకత్వం ఎట్టొచ్చిందంటే వారసత్వం అన్నమాట. మా తండ్రి ఏలీ యాజకుడు కాబట్టి ఆయన కొడుకులు అయిన మేము యాజకులమే. వారసత్వం అనేది రాదు. వారసత్వంలో కూడా అర్హత ఉంటే వారు ప్రభు సేవ చేస్తారు. అర్హత లేకపోతే చేసిన పని అంతా చెడిపోతుంది. కొన్ని సంఘాల్లో ఈ వారసత్వపు పని వలన పని అంతా అనేక సంఘాలు చెడిపోతాయి. అలాగనే ఏలీ కాలంలో కూడా హోఫ్ని, ఫినెహాసులు వారు యెహోవాను ఎరగని వారే, వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని ఉంది. అందును బట్టి ఏం జరిగింది? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి యెహోవా ప్రత్యక్షత తరచుగా జరగలేదు. యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, అది తరచుగా జరగలేదు. ఎంతకాలంగానో దేవుడు మాట్లాడకుండా సహించుకుంటూ ఓర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో యాజకుడు ఒక
దైవ చిత్తం ఎరిగినటువంటి ఒక యాజకుడు అవసరమై ఉన్నాడు, కానీ ఆ యాజకుడు లేడు. అందుకొరకే దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడాలంటే ఆయన యాజకులు కావాలి, ఆయన ప్రవక్తలు కావాలి, ఆయన ఏర్పాటు చేసుకునే దీర్ఘదర్శులు ఉంటే వాళ్ళతో మాట్లాడతాడు. అందరితో దేవుడు మాట్లాడడం పాత నిబంధన కాలంలో. నేటి దినాల్లో అందరితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే అనుభవం మనం కలిగి ఉండాలి విశ్వాసులు. మోషేతో నేను మాట్లాడేది, విశ్వాసులు అందరూ దేవుని మాటను గ్రహించేవారుగా ఉండాలి. బైబిల్ చదవాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, దేవుని నడిపింపును, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నిజంగా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అప్పుడే దేవుడు మాట్లాడతాడు. అయితే ఏలీ కాలంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వలేదు. ఆ తర్వాత మలాకి కాలంలో కూడా దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. మలాకికి మత్తయికి మధ్యలో గ్యాప్ 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడాల, ప్రజలకి దేవుడికి సంబంధం లేదు. కారణం ఏంటి? మలాకి గ్రంథం 1వ అధ్యాయం చదివితేనే మనకు అర్థమైంది. వారు చేసే అక్రమాలు, వారు చేసే అన్యాయం, దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, దేవునికి ఇష్టమైన బలులు ఇవ్వలేదు. దేవునికి బలి ఇవ్వాల్సి ఉంటే కుంటిదాన్నో గుండెదాన్నో తీసుకొచ్చి, జబ్బుదాన్నో తీసుకొచ్చి ఆ దేవుడికే కదా ఇచ్చేసాడు. దేవుడు ఆ విషయాన్ని అడిగాడు, మీ యజమానుడికి అటువంటి ఇస్తే ఒప్పుకుంటాడా? నేను మీ యజమానుడు అయితే నాకు భయపడే వాళ్ళు ఎక్కడున్నారు అని దేవుడు అడిగాడు. ఆ మాట కూడా వారు ఎదిరించి మాట్లాడారు, ఏం చేశాం మేము అని. కాబట్టి దేవుడు మాట్లాడు. మనలో అక్రమం ఉంటే, మనలో పాపం ఉంటే దేవుడు మనతో మాట్లాడడు. ఏలీ కాలంలో మాట్లాడలేదు. అయితే సమూయేలు చిన్నాడు, బాలుడుగా ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు మాట్లాడేది ఎవరు లేరు కాబట్టి సమూయేలుతో మాట్లాడాడు. పిల్లవాడు సమూయేలు సమూయేలు అని మాట్లాడి కేకేశాడు. అట 4 సార్లు కేకేశాడు. 4వసారి ఏలీ చెప్పాడు, అయ్యా ఈసారి దేవుడు ఈ స్వరం నీకు వినపడితే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవి అన్నాడు. అట్టగే దేవుడు కేకేశాడు, సమూయేలు సమూయేలు అని. చిత్తమండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవి అన్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏలీ కుటుంబానికి జరగబోయే ఉగ్రతను గురించి మాట్లాడాడు. వారు నన్ను ఎరగకుండా చాలా అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఏలీ కుమారులు యాజకులయ్యండి, వాళ్ళు వ్యభిచారులుగా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటి మీదకి వచ్చే శిక్ష చెవులు గింగురుమన్నంతగా జరిగించబోతున్నాను అని చెప్పాడు. ఎంత శిక్ష వచ్చిందంటే, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే ఏం తీసుకెళ్లారు? యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. మందసాన్ని తీసుకెళ్లి ఆనందంగా దేవుడు మాకు విజయం ఇస్తాడు ఈ మందసా వలన అని ఆనందంగా వెళ్ళారు. అయితే దేవుడు మందసాన్ని వలన వాళ్ళు రక్షించలేదు, కానీ వాళ్ళ పాపాన్ని బట్టి వాడు మరణించారు. ఏలీ కుమారులు ఇద్దరు యుద్ధంలో చచ్చిపోయారు. ఆ మాట విని ఏలీ చనిపోయాడు. ఆ మాట విని ఏలీ కోడలు చనిపోయింది. చూసారా, ఒక్కరోజే ఆ ఇంటి వారందరూ చనిపోవటం ఎంత విచారకరం. అప్పుడే ఒక కొడుకు పుట్టాడు, మనవడు పుట్టాడు ఏలీకి. ఆ పిల్లవాడి పేరు ఆ తల్లి చచ్చిపోతూ ఇకాబోదు అని పేరు పెట్టింది. దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీ నుంచి వెళ్ళిపోయింది. దేవుని మహిమ వెళ్ళిపోతే దేవుని వాక్యం వినపడదు. ఇకాబోదు ఆ పిల్లవాడు పేరు, దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, పాపం చేస్తే ఏం వెళ్ళిపోతుంది? క్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా ఉంటే మన దగ్గర ఏముంటది? మహిమ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర దేవుని మహిమ ఉంటుంది.
మీరు ఎప్పుడైనా గమనించారా? నా దగ్గర మహిమ ఉందా? నా దగ్గర మహిమ ఉందా? దేవుని మహిమ నన్ను ఆవరించి ఉన్నదా? ప్రతి ఒక్కరికి ఆయన మహిమ ఉంటుంది. ఆ మహిమే మనల్ని, మన జీవితాలు మార్చగలిగిన మహిమ. మహిమ లేకపోతే మనం మార్చబడేవాడమా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇకాబోదు ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత మహిమ వెళ్ళిపోయింది. చాలా కాలం మహిమ లేదు. మరలా సొలొమోను రాజు యెరూషలేములో బంగారంతో గుడి కట్టిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత, అప్పుడు సొలొమోను రాజు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి, మేఘం వచ్చి ఆ మందిరంలో ప్రవేశించినప్పుడు యాజకులు కూడా లోపలికి వెళ్ళలేకపోయినారు అని ఉంది. అంటే పోయిన మహిమ చాలా కాలానికి తిరిగి వచ్చింది, సొలొమోను కాలానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మహిమను పోకుండా చేసుకోవాలి. మహిమను పోకుండా చూసుకోవాలి. మరి జాగ్రత్త పడాలి అనే మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మొదటి 3 అధ్యాయం 10వ వచనంలో సమూయేలును పిలువగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞనిమ్మమ్మ, ప్రభు మీరు ఆజ్ఞాపించండి, నేను సిద్ధంగా ఉన్నాను చేయటానికి. అలాగనే దేవుని పిల్లలమైన మనం సమూయేలు వలె దేవుడు నీకు మాట్లాడినప్పుడు, ప్రభు ఆజ్ఞాపించండి, నేను సిద్ధంగా ఉన్నాను నీ పని చేయటానికి. సమూయేలులాగా అనేవారంగా మనం ఉండాలి. నీ దేశానికి ఇంత ఘనత రావటానికి కారణం ఏంటి అంటే, ఒక రాణి అందట బైబిల్ గ్రంథం చేత పట్టుకుని, ఈ నా దేశానికి, బైబిల్ నా దేశానికి ఒక తుపాకీ అందట. నా దేశానికి తుపాకీ ఏంటంటే బైబిల్ గ్రంథమే. మరొకసారి ఒక రాణి అంది, నీ దేశానికి ఘనత ఏంటి? ఇంతగా సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని ఇంతగా పరిపాలన చేసే అభివృద్ధి కావడానికి కారణం ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథమే అని చెప్పిందట. అదే ఇంగ్లాండ్, అదే బ్రిటిష్ రాజ్యం. కాబట్టి అలాంటి రాజ్యాలు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథాన్ని బట్టి అతిశయించారు, సంతోషించారు. దానిలో ఏముంది? దేవుని మాటలోనే. దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. సాతాన్ని జయించడానికి కూడా దేవుని వాక్యమే. సాతాన్ని జయించాలంటే దేవుని యొక్క వాక్యం లేకుండా సాతాను మనం జయించలేము. అందుకొరకు ఎప్పుడు దేవుని పిల్లలు దేవుని గ్రంథం మనకు దగ్గరలో ఉండాలి, ఎక్కువగా చదవాలి. యవనస్తులు ఎక్కువగా చదవాలి, యవనస్తులు ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. 119వ కీర్తన 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుడు చేతనే కదా అని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రత్యక్షత. కాబట్టి అబ్రహాము బలి అర్పించాడు, బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠము ప్రత్యక్షమై, నేను నీ సంతానానికి ఈ దేశాన్ని నీకు ఇస్తాను. తను బయలుపరుచుకున్నాడు, తను ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నువ్వు ఉన్నటువంటి దేశమంతా నేను నీకు ఇస్తాను అన్నాడు. దైవ ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, ఆ దేశమే కానాను దేశం, ఆ దేశమే ఇజ్రాయేల్ దేశం. దేవుడు శాశ్వతంగా స్థిరంగా ఇచ్చాడు. ఈనాడు మనకు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ద్వారా మనకిచ్చే రాజ్యం ఎటువంటిదంటే అంతకంటే శ్రేష్టమైంది. అదే మనం పాట పాడుకున్నాం కదా, దేవుడు ఒక నగరము మన కొరకై సిద్ధపరచుచుండే. మనము వెళ్ళదాం నిశ్చయముగా, అనుమానం లేదు. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఇచ్చాడు దేవుడు, మనకి ఇస్తాడు కాదు,
ఆ రాజ్యం మనకి ఇచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇచ్చాడు, ఈనాడు మనకి పరలోకం ఇచ్చాడు. ఆ పరలోకం ఎంత గంభీరమైందో, ఎంత ఆశ్చర్యమైందో. వీధులు కూడా బంగారపు వీధులు. అలాంటి రాజ్యాన్ని మనం పొందాం. దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత, దేవుని పిల్లల ప్రత్యక్షతను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దేవుడు ప్రత్యక్షమవుట అరుదు. పాపంలో ఉంటే దేవుని యొక్క సన్నిధి మనకు ఉండదు. జాగ్రత్త పడాలి. రెండవ బలిపీఠాన్ని చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం, ఇందాక 7వ వచనం చదువుకున్నాం, ఇప్పుడు 8వ వచనం. 12:8 ఆదికాండం 12:8వ వచనం చూడండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 8వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ దేవుని దీవెన పొందిన తర్వాత 7వ అధ్యాయం 7వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈ అబ్రహాము ఒక బలిపీఠం కట్టిన తర్వాత అక్కడి నుంచి ఆయన 8వ వచనంలో బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసుకున్నాడట. గుడారం వేసుకుని అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇది ప్రార్థనా బలిపీఠం. దేవుని ప్రత్యక్షత బలిపీఠం ఉండాలి మనకి. ఎప్పుడు ఆయన ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉండాలి. ఏలీ కాలంలో ఉన్నట్లుగా మనం ఉండకూడదు. నిత్యము మనకు ప్రత్యక్షత అవుతూనే ఉండాలి దేవుడు. ఆయన అడుగు జాడలో మనం నడవటానికి. రెండవది ప్రార్థనా బలిపీఠం. దేవుని పిల్లలు ప్రార్థనా బలిపీఠం కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. బలిపీఠం అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించే స్థలం. ప్రార్థన ఆలకించే స్థలమే అది మనకు ఒక బలిపీఠంగా ఉండాలి. దేవునితో మాట్లాడే మన జీవితాన్ని ప్రార్థనా బలిపీఠంగా మార్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థన బలిపీఠం అంటే అది ఎంత గొప్ప పని అయినా చాలా తేలిగ్గా చేసుకుంటాం. ఒకప్పుడు మార్టిన్ లూథరు అన్నాడు, గొప్ప ప్రార్థన, కొందరు భక్తుల ఫోటోలు వాళ్ళు చేసిన ప్రార్థన గురించి కొన్ని చార్ట్లు చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. అక్కడ మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, తీరిక లేకుండా ఉండి నాకు పనులు అయితే ఈరోజు నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి అన్నాడు. మనమైతే ఏమంటాం, ఈరోజు నాకు ప్రార్థన చేసుకుంటానికి కూడా తీరిక లేదు, ప్రార్థనకి వెళ్ళటానికి కూడా తీరిక లేదు, ఎక్కడ అన్ని పనులే ఈ రోజంతా అంటుంటాం మనం. అయితే అభక్తుడు ఏమన్నాడు, ఎక్కువగా పనులు ఉన్నప్పుడంట ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ పనులన్నీ సునాయాసంగా అయిపోతాయి. నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. మా శత్రువులు ఈ సంగతులు విన్నప్పుడు, మా చుట్టూ ఉన్న అన్ని జనులందరూ జరిగిన పనిని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏలయనగా ఈ పని మా దేవుని వలన కలిగినదని. అబ్బా, ఎంత చక్కని మాట అండి ప్రియులారా.
మనం గత మా కొన్ని సందేశాల్లో మరి నెహెమ్యా దగ్గరికి ఆయన సోదరుడు హనన్యా వచ్చాడని, ఇశ్రాయేలు దేశంలో జరిగిన సంఘటనలు తెలియజేయడానికి వచ్చాడు. ఏందిరా తమ్ముడు, ఎట్లా ఉన్నారు, మన దేశం ఎట్లా ఉంది, మన బంధువులు మన ప్రజలు ఎక్కడ ఎలాగున్నారు అంటే ఆయన ఏడ్చుకుంటూ మరి యెరూషలేము కోట గోడలు పడిపోయినాయి, మన ఇశ్రాయేలీలు చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, మరి ప్రాకారం కాల్చబడిపోయింది అని మాటలు చెప్పినప్పుడు ఆయన ఏడ్చి కొన్ని దినాలు ఏడిపి అన్నం నీళ్ళు లేకుండా, తర్వాత ఆయన డ్యూటీ, ఆయన గొప్ప ఉద్యోగస్తుడు, రాజుగారికి పానం ఇచ్చేవాడు, ద్రాక్షారసం ఇచ్చేవాడు. ఆయన టైం అయిన తర్వాత ద్రాక్షారసం ఇవ్వడానికి వెళితే రాజు ద్రాక్షారసం తీసుకుంటూ నెహెమ్యా మొహం చూశాడు. మొహంతో వాసిపోయి, కళ్ళని వాసిపోయి చాలా దుఃఖంతో ఉన్నాడు. ఏ నెహెమ్యా, నీకు జబ్బు లేదు కదా, ఎందుకు ఇలా ఉన్నావు, ఎప్పుడు ఇలా ఉండలేదే నువ్వు అంటే, అయ్యా నా పితరులుండు సమాధులు పట్టణం కాల్చివేయబడింది, పడిపోయింది, నా ప్రజలు బహుగా ఏడుపులు రోదనతో ఉన్నారు, నేను ఎట్లా సంతోషంగా ఉండగలను, అయితే నీకేం కావాలి, నేను వెళ్ళు, నీకేం కావాలి నేను పంపిస్తాను, నీ కోట గోడలు కట్టుకుని మరలా నువ్వు ఎప్పుడు వస్తావు, ప్రార్థన చేసి చెప్పాడంటే నేను ఇన్ని రోజులకు వస్తానని. ఇన్ని రోజులకి ఎట్లా అయిపోతుంది, గోడ కట్టడం అంటే మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలంటే 1 నెల పెట్టింది. అవన్నీ సరుకులు తీసుకొచ్చి ఆ సామాన్ అంత మెటీరియల్ పనివారు కట్టి పూర్తి చేయడానికి కనీసం ఒక చెన్నింటికి, మరి పట్టణం చుట్టూ కోట గోడ కట్టడానికి ఎంతకాలం ప్రార్థన పని. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయము 15వ వచనంలో, ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమున అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తం అయిపోయిందంట. 52 రోజులు. ఆనాడు అంత గోడ ప్రాకారం శత్రువులు పైకెక్కి రాకుండా ఉండటానికి మామూలు ప్రహరీ గోడ కాదు. ప్రహరీ గోడ ఎంత ఉంటుంది, 4 అడుగులు ఉంటుంది. ఆ గోడ ఎంత అంటే 120 అడుగులు. 120 అడుగులు ఎత్తు అంటే ఏ శత్రువు కూడా పైకి ఎక్కలేడేక అంత ఎత్తు గోడ, పట్టణం చుట్టూ కట్టే గోడ 52 రోజులేంటి? అవును, ఎలా జరిగింది అది? శత్రువులు చూసి భయపడ్డారు. కింద మనము 16వ వచనం కూడా చదువుకున్నాం కదా, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూ ఉండు అన్ని జనులందరూ జరిగినవి చూచినప్పుడు వారు బహుగా ఆశ్చర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. నెహెమ్యా కట్టినట్టుగా కాదు, ఇశ్రాయేలీయుల పరివారు కట్టినట్టుగా గమనించలేదు, ఇది యెహోవా వలన కలిగిన పని. ఆ గోడే ఇప్పుడు ఒక బిట్ ఉంది. ఆనాడు ఆ గోడంతా పడిపోయి బబులోని దేశస్తులు దాన్ని కూలగొట్టిన తర్వాత, మరలా రోమీలు పడగొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బిట్ ఉంది, దాన్ని ఏడుపులు గోడ అంటారు. మీ ఇళ్లలో కూడా కొన్ని పటాలు ఉన్నాయి, ఏడుపులు గోడ, వెయిలింగ్ వాల్. ఇశ్రాయేలీయులకి 2000 సంవత్సరాల నుంచి వాళ్ళకు మందిరం లేదు. ఆ ఏడుపుల గోడ దగ్గరికి పోయి, ప్రభువా మాకు మందిరం లేదు అని ఆ మిగిలిన గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తల మోడించి ప్రార్థన చేస్తారు ఏడ్చుకుంటూ. వాళ్ళు ప్రార్థన చేసినా లేకపోతే చదివినా ఇట్లా ఊగుతూ చేస్తారు, ఇట్లా ఊగుతూ చేస్తారు. చదవటం కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. అయితే ఒక శిల్పు రాసి అక్కడ గోడ దగ్గర సందులు ఉంటాయి, ఆ సందుల్లో పెడతారు, ప్రభువా దీని సమాధానం ఏమని. ఇక్కడ నుంచి యాత్రికులు పోయిన వాళ్ళు కూడా అట్లాగే ఆ సందుల్లో పెడతారు చీటీలు రాసి, ప్రభువా నువ్వే నాయన నా సహాయం చేయను. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
అంత పని ఎలా జరిగిందంటే ప్రార్థన పని. దేవుని పిల్లలు కూడా ఎంత పని చేస్తామో, ఎంత ప్రార్థన చేస్తామో అంత పని చేయాలి. ఎంత పని చేస్తామో అంత ప్రార్థన చేయాలి. అందుకొరకే ఎంత అద్భుతం జరిగింది. ప్రార్థన బలిపీఠం, ప్రార్థన బలిపీఠం అని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు ప్రార్థన లేవే పాపము అని ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 12:23 ఏం రాయబడింది? నేను ప్రార్థన మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థించడం చేత ప్రార్థన చేస్తాను. 12:23 చూడండి. సమూయేలు గ్రంథం 12:23. నా మటుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అవునండి, నా మటుకు నేను మరి ఎక్కువగా ఆసక్తితో మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. లేనట్లయితే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడిని అవుతాను. దేవుని వాక్యం బోధించకపోయినా పాపమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోయినా పాపమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకు ఒక నాడి, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. మనం బతుకుతున్నామంటే పీల్చుకోవటం, ఏడవటం గాలి. ఉచ్ఛ్వాస అంటే బయటికి వదలటం, నిశ్వాస అంటే బయట ఉన్న గాలిని తీసుకోవటం, ఊపిరి పీల్చుకోవటం, ఏడవటం. దేవుని పిల్లలకు ప్రార్థన అలా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక భక్తుడు అన్నాడు, దేవునికి మీరు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ చదువుతాను అన్నాడు. ఇదేందబ్బా, దేవుడికి ఫోన్ నెంబర్ ఉందట? ఏం లేదు, 333 దేవునికి ఫోన్ నెంబరు అని చెప్పాడు ఒక భక్తుడు, ఒక ప్రవక్త. ఇర్మియా గ్రంథం 33:3, ఇర్మియా గ్రంథం 33:3 చూడండి, చదువుతారా? టెలిఫోన్ నెంబర్ అంటది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. అదండి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నాం. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అది నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియచేస్తాను. మనకి ఏం అర్థం కాలేదో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం అర్థం కాదు, దేవుడు తప్పనిసరిగా బయలుపరుస్తాడు. ఎటువంటి గూఢమైన సంగతులు కూడా ప్రభు బయలుపరుస్తాడు. ప్రార్థనే. కాబట్టి దేవుని పిల్లలు ప్రార్థన ఎప్పుడు, ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోన్ నెంబర్ ఇర్మియా గ్రంథం 33:3 దేవునికి ఫోన్ నెంబర్ అని గుర్తుంచుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఎట్లా నేర్చుకోవాలి? ప్రార్థిస్తుంటేనే ప్రార్థన నేర్చుకుంటాం. నాకు ప్రార్థన రాదు అంటుంటారు. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయండి, ఇంకా ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన ఇంకా చక్కగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యక్ష బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం. కాబట్టి అబ్రహాము ప్రార్థనా బలిపీఠమును కట్టి బలిపీఠాన్ని నిర్మించాడు. మానవుడు దేవునితో మాట్లాడుట ప్రార్థన మన జీవితంలో అది ఒక బలిపీఠం అని గుర్తుంచుకోవాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యంగా ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయం 18వ వచనం చూడండి.
ప్రభునందు ప్రియులారా, అబ్రహాము కట్టిన బలిపీఠాలనే మనం చూస్తున్నాం. అబ్రహాము బలిపీఠంలో కట్టుటలో నేర్పరి. దేవుడిని బలిపీఠం ద్వారా దేవుడు మన దగ్గరకు వస్తాడు, మన ప్రార్థనలు చేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఇది ఏ బలిపీఠం అంటే ఆశీర్వాద బలిపీఠం అంట. ముందేమో ప్రత్యక్షత బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం, ఈ మూడవది ఆశీర్వాద బలిపీఠం. 13వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూరు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 16వ వచనం చూడండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కించవచ్చును. కాబట్టి ఆశీర్వాద బలిపీఠం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం విస్తరింపచేస్తాను. ఇంకా ఆయనకి సంతానం పుట్ల మాటిచ్చాడు, నేను నీకు సంతానం ఇస్తాను అని. ఎంత సంతానం అంటే ఎవరు లెక్కించలేరు. ఇస్రాయేలు లెక్కించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆకాశ నక్షత్రాలు లెక్కించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు. ఒకసారి ప్రభు అడిగాడు, నువ్వు బయటికి రా గుడారంలో నుంచి, పైన చూడు, నీకేం కనపడుతుంది? అయ్యా నక్షత్రాలు కనపడుతున్నాయి. అయితే వాటిని లెక్కై. అయ్యా నేను లెక్కించలేదు. కాబట్టి అబ్రహాముకు 2 రకాల సంతానం, ఆత్మీయమైన సంతానం, శారీరకమైన సంతానం ఉంది. అబ్రహాము పుట్టిన కుమారుడు ఇస్సాకు ద్వారా ఆత్మీయ సంతానం, ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానం. ఆ సంతానం ఇప్పుడుంది ఇజ్రాయెల్ దేశమే. ఆ దేశమే ఆయన సొంత ప్రజలు, ఆయన ప్రజలు. అయితే అన్ని జనుల్లో నుంచి మనల్ని దేవుడు దత్తు తీసుకున్నాడు. దత్తు, ఇప్పుడు మనం దత్తపుత్రతో దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని దేవుడు కన్నాడు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇశ్రాయేలు సంతానం ఎవరు? శారా చనిపోయిన తర్వాత కెతూరాను చేసుకున్నాడు. కెతూరాకు 6 కుమారులు ఏం పుట్టారు. వాళ్ళ సంతానం బహుగా విస్తరించింది. ఎంత సంతానం! ఆ తర్వాత శారా దాసి అయిన హాగరు ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ సంతానం బహుగా విస్తరించింది. ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళ సంతానం ఉంది. మరి కెతూరా సంతానం ఉంది. ఈ సంతానం అంతా ఇశ్రాయేలులంతా. కాబట్టి 2 రకాల సంతానం అబ్రహాముకు ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆశీర్వాద బలిపీఠం ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని దూషిస్తాను, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడును అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ ఆశీర్వాద బలిపీఠంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మొదటి పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక, అది 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసుడగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి.
8వ వచనం కూడా చదువుదాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనం ఎలాగుండాలి అంటే ఏక మనసు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. మనకి ఏక మనసు మనం కలిగి ఉండాలి. అది ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడాలి. ఒకరు ఏడుస్తున్నారు అనుకోండి, మనం కూడా ఏడవాలిపోయి ఏడ్చు వారితో ఏడుగుడి, సంతోషించు వారితో సంతోషించు. మన పక్క పుట్టోళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, మనం పక్క నువ్వేమనుకోండి, పరిస్థితి ఎలాగుంటుంది? దారుణంగా ఉంటుంది. మనం ఇక్కడ నవ్వుతున్నాం అనుకోండి, అక్కడ ఏడుస్తున్నారు అనుకోండి, పరిస్థితి ఎలాగుంటుంది? అలాగ ఉండకూడదు. మనం అందరం సహోదరులు, కుటుంబీకులు. మన కులాలు, మన భాషలు, మన తీరు ఎవరెవరో అయినప్పటికీ క్రీస్తు రక్తం చేత కొనబడిన వారం కనుక మనం ఏమయ్యామో ఇప్పుడు అందరూ సహోదరులమే. మామూలు రక్త సంబంధికులు వరుసను బట్టి పిలుస్తారు. మామ, అత్త, అన్న, బావగారు కదా, ఈ పేర్లు పిలుస్తారు. ప్రభునందు విశ్వాసులు అందరూ మన సహోదరులే. మనము అలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసుడగుటకు మీరు పిలువబడితిరి. దేవుని ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు కీడు చేసినటువంటి వాళ్ళకి మనము కీడు చేయకూడదు. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, వాళ్ళు మనం తిరిగి దూషించకూడదు. అది దేవుని పిల్లలు. కీడు చేసిన వాళ్ళకి మనం కీడు చేయకూడదు, దూషించిన వాళ్ళని కీడు చేయకూడదు. అంతేకాదు, దీవించుడు. మరి ఘోరంగా ఉంది కదా ఈ మాట. మన కీడు చేసిన వాళ్ళకి ప్రభు ఈ బిడ్డను దీవించున్నాయని అంటాం ఏంటి? మనం దూషించిన వాడిని దీవించున్నాయని అంటాం ఏంటి? అది ప్రభు చేసింది. తండ్రి, మీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు, వీళ్ళని దీవించు అని యేసు ప్రభువే ప్రాక్టికల్ గా చెప్పాడు మనకి. అలాంటి మనసు కావాలి మనకి. అదే కొత్తగా జన్మించడం అంటే, అదే మార్పు నది బిడ్డల వంటి వారు అవ్వటం అంటే అదే. కాబట్టి సోదరులారా, సహోదరులారా, ఆశీర్వాదం, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవి మనం పుట్టుకోవాలి అక్కడ. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు. అక్కడికి వెళ్ళటానికి దీన్ని మనము పాటించాలి. ఏక మనసు కలిగి ఒకరు సుఖ దుఃఖముల యందు మరొకరు. ఎవరైనా ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాల్లో మనం భాగం పంచుకోవాలి. వారు సంతోషపడుతుంటే వాళ్ళ సంతోషంలో మనం పాలు పంచుకోవాలి. అదే మన కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. మన కుటుంబ ప్రార్థన ఉద్దేశం అదే. వాళ్ళకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఓదార్పు కూడిక మనం పెట్టినప్పుడు అది ఏంటి? వాళ్ళ దుఃఖంలో మనం కూడా పాలు పొందటానికి. ఎవరైనా మన ప్రియులు చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మనం బాధపడతామే. వాళ్ళ కుటుంబాల్లో సంతోషం కలిగినప్పుడు మనం స్తుతి కూటమి ఏర్పాటు చేసినప్పుడు ప్రభుని స్తుతించటమే, ఆనందించడమే వాళ్ళతో పాటు. అది మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎవరికి మనం కీడు చేయకూడదు, ఎవరిని మనం దూషించకూడదు. అంతేకాదు, మన కీడు చేసేవాళ్ళు కూడా కీడు చేయకూడదు. అలాగే దావీదు తన మామైన సౌలు ఎంత కీడు చేశాడు. కీడు చేసిన వాడు కూడా ఏం చేశాడు? దావీదు మేలు చేశాడు. చంపమని దేవుడు తీసుకొచ్చి అప్పగిస్తే కూడా దేవుని అభిషేకం పొందినటువంటి వాడు నేను ఏం చేయను అని ఏం చేయలేదు. ఆయనకి అదే విజయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాద బలిపీఠం. పేతురు కూడా అన్నాడు మార్కు సువార్త 10:28 పేతురు అన్నాడు, ఇదిగో ప్రభువా, నీకోసం మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేంటి లాభం? మాకేంటయ్యా లాభమా? మా తల్లిదండ్రులు వదిలిపెట్టాం, మా బోట్లు వదిలిపెట్టాం, మా వలలు వదిలిపెట్టేశాం, నిన్ను వెంబడించాం కదా అంటే ప్రభు ఏమన్నాడు?
సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిమనగా యేసు ఇహమందు నూరంతలు రాబోవు లోకమందు నిత్య జీవం మీకు కలుగుతుంది అన్నాడు. నా కోసం మీరు ఏమైతే పోగొట్టుకున్నారో ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు? 100 రెట్లు. రాబోయే లోకంలో, మనం ఈ లోకం వస్తున్నాం కాదు, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే మనం ఎక్కడికి వెళ్తాం? రాబోయే లోకంలోకి వెళ్తాం. అక్కడ ఏమిస్తాడు దేవుడు మనకి? నిత్య జీవం. ఇక్కడ కొంతకాలమే మనం బతికేది, శాశ్వత కాలం ఉండేది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, అదే ఆశీర్వాద బలిపీఠం. ఆశీర్వాద బలిపీఠం అంటే అదే. ముందేమో ప్రత్యక్ష బలిపీఠం, 2 ప్రార్థనా బలిపీఠం, 3 ఆశీర్వాద బలిపీఠం. అంటే దేవుని ప్రత్యక్షత కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. 4వదిగా గమనించినట్లయితే ఆదికాండము 22:9, ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగ వారిద్దరును కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద నుంచెను. ఎంత చక్కని మాట అండి. ఇది ఏ బలిపీఠం? ఇది సమర్పణ, సాక్రిఫైస్, త్యాగం. ఇది సామాన్యమైన బలిపీఠం కాదు. కాబట్టి దేవుని పిల్లలకి ఏముండాలి? సమర్పణ ఉండాలి. దేవుని పిల్లలు ప్రభు నమ్ముకున్నామంటే మనలో త్యాగం ఉండాలి, త్యాగం ఉండాలి ప్రియులారా. అబ్రహాము, నీ కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ నేను స్థలం చూపిస్తాను, అక్కడ నాకు బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించు అంటే నిజంగా రాత్రి నిద్ర పట్టిద్దా? నాకు పట్టిద్దా నిద్ర? నాకిద్దరు కూతుళ్ళు కదా, నీ పెద్ద కూతుర్ని తీసుకెళ్ళి ఓ స్థలంలో ఆమెను బలి అర్పించు అంటే ఆ రాత్రి నాకు నిద్ర పట్టిద్దా? పట్టదు. మరి అబ్రహాముకి నిద్ర పట్టి ఉంటుందా? ఉదయాన్నే లేచాడట. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? ఆ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం. ఉదయాన్నే ముందుగానే కట్టెలు చీల్చి పెట్టుకున్నాడు రాత్రి అంతా. కుమారుడు కాల్చేపడటానికి ఎన్ని కట్టెలు కావాలి? కట్టెలు చీల్చి పెట్టుకున్నాడు. 2 దాసుల్ని, 2 గాడిదలు, ఇవన్నీ సిద్ధపరచుకున్నాడు. ఉదయాన్నే లేచాడు. ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజుల ప్రయాణం. 3 రోజుల ప్రయాణం. ఉదయాన్నే లేచాడు, 3 దినములంత ప్రయాణం చేశాడు. ఇస్సాకును బలిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంతే. కష్టంతో ఇలా ఇష్టంతో ఇచ్చాడు. కట్టెలు చీల్చాడు. అవన్నీ తీసుకెళ్ళి కుప్పేసి ఈటం కాదు, చక్కగా పెంచాడట. చక్కగా పెంచాడు. ఉత్తరాది ప్రాంతాల్లో కూడా సమాధి చేయటం కూడా నమ్మకార్థ క్రైస్తవులైనా చాలా చాలా చక్కగా శవం మీద బట్టి పడకూడదు. పెట్టి చేసే అవకాశాలు వాళ్ళకి అప్పట్లో లేవు. అందుని బట్టి కొన్ని కర్రలు, చాపలు తీసుకెళ్తారు. ఆ డెడ్ బాడీని చాపలతో చుట్టి అక్కడ చక్కగా పెట్టి అటు కర్ర ఇటు కర్ర వేసి, ఇటు చాప అటు చాపేసి మట్టి పోస్తుంటే ఒక్క రవ్వ కూడా శవం మీద పడదు. ఆ శవాన్ని కూడా చక్కగా స్నానం చేయించి మరి సెంటు పౌడర్లు చక్కగా పూసి చాలా పవిత్రంగా చేస్తారు. మరి ఈస్టర్ పండుగ రోజు ఆ సమాధులు మళ్ళీ పూడిపోయిన సమాధులు మళ్ళా సరిగా చేసి మళ్ళీ సున్నాలు కొట్టి మళ్ళీ కొన్ని రంగులు వేస్తారు సమాధులకు వేసి
పట్టపగల దాకా చేస్తాడు. అలాగునే అబ్రహాము చక్కగా పేర్చి, ఎంత సమర్పణ అండి దేవుని బిడ్డలు. ఏడు పొత్తు కొడతా కాదు. కాబట్టి దేవునికి ఇచ్చేది సంతోషంగా ఇయ్యాలి. అబ్రహాము సంతోషంగా సమర్పణతో దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని పిల్లలు సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి అంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. దేవుని పిల్లలు ఆదివారం నాడు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది మనకు. ఇంకా ఇతర సంఘాల్లో చూస్తే ఆరాధన అంటే ఒక ఆరాధన పాట తీసుకుని అందరు లేచి చప్పట్లు కొడుతూ ఆ పాట 2-3 సార్లు పాడి అలసిపోయి కూర్చుంటారు. అది ఆరాధన. ఎంతమంది లెగుస్తారు? అందరు లెగుస్తారు. ఇక్కడైతే ఎవరు ప్రభుని ఆరాధిస్తారు? రక్షింపబడి పాపక్షమాపణ పొంది యోగ్యమైనటువంటి వారే ప్రభుని ఆరాధిస్తారు, ప్రభు బలలో చేయి వేస్తారు. కాబట్టి ప్రతి ఆదివారం దేవుని పిల్లలు ఆరాధన చేయాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, అయితే ప్రభు కొరకు నిలబడాలి. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి, పరీక్షల్ని జయించాలి. అబ్రహాముని పరీక్షే. తన కుమారుడు ఏమన్నది, కుమారుడు బలి తీసుకోవాలనేది కాదు దేవుడి కోరిక. టెస్ట్. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు టెస్ట్లు ఎప్పుడైనా వచ్చినాయా? పరీక్ష వచ్చిందా? ఓడిపోయావో గెలిచావా? మనం గెలవాలి. మన కష్టార్జితంలో కూడా దేవునికి 10వ భాగం ఇవ్వాలి. అది కూడా సమర్పణే. మరి దేవుని భాగాన్ని దేవునికి ఇస్తున్నామా? కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వండి అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమోదించాడు, అబ్రహాము ప్రారంభించాడు. 10వ భాగం అనేది ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకుకు తన యావదాస్తిలో 10వ వంతు తీసిచ్చాడు. అది ఆరంభం. అని ఆరంభించాడు. మరి లేవియా కాండములో అబ్రహాము ఏం చేశాడు అంటే ఆజ్ఞాపించాడు. లేవియా కాండములో అబ్రహాము మోషే ఏం చేశాడు? 10వ భాగము యెహోవా సొమ్ము. మాట ఎక్కడుంది? చివరి అధ్యాయం చివరి వచనం. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం చూడండి. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. 10వ భాగం ఎవరిదంట? దేవుడు సొమ్ము అంట. మన సంఘంలో చాలా మంది సహోదరులు సహోదరులు 10వ భాగం తీస్తారు. ముందు దేవుడు భాగం తీసే వాళ్ళు మిగతా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు 10వ భాగం ఇవ్వాలా అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మేము తరచుగా మాట ఎప్పుడు చెప్పం, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు తప్ప. అందుకే మన బ్రదర్ల సంఘాల్లో అన్ని కొరతలే. మన విశ్వాసులు సంపూర్ణమైన ఆశీర్వాదాలు రాకపోవటానికి సరిగా చెప్పకపోవటమే. ఒక సందర్భంలో పౌలు కూడా అన్నాడు, నేను మీకు ఈ అన్యాయం చేశాను, నన్ను క్షమించండి. నేను నా చేతులతో కష్టపడి సంపాదించి సేవ చేశాను, మీ దగ్గర నేను తీసుకోకుండా సేవ చేసినందువల్ల నేను మిమ్మల్ని దరిద్రులుగా చేశాను, నన్ను క్షమించండి, ఆ తప్పు నాదే అన్నాడు. అయితే దేవుని కోసం ఇచ్చుడు ద్వారా మనం దేవుని సేవకి ఎక్కువ జరగటానికి, అనేక ఆత్మ రక్షణ పొందటానికి, అనేక గొప్ప కార్యాలు ప్రభు పట్ల జరగటానికి, అంతకంటే ఎక్కువగా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే
మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీరు ప్రభు కొరకు ఇవ్వాలి. దైవ సేవకుల మీద జాలి కలిగి ఇవ్వద్దు. దైవ సేవకులు మరలా తిరిగి మీకేం ఇవ్వరు, మీకోసం ప్రార్థన చేస్తారే తప్ప. ఎవరికి ఇచ్చినట్లు ఇచ్చేయండి, దేవునికి ఇస్తాను. అది ప్రతి ఆదివారం కానుక పడుతుంది. స్వేచ్ఛార్పణలు, మీ కృతజ్ఞత కానుకలు, ప్రతి చాపిన హస్తం కోసం, ప్రతి కానుక కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కాబట్టి అబ్రహాము ఆరంభించాడు ఆదికాండం 14 అధ్యాయంలో. లేవియా కాండము 27 అధ్యాయం 30వ వచనంలో మోషే కదా రాసింది లేవియా కాండం. ఇక్కడ ఏముంది? ఆజ్ఞాపించబడింది. ఇవ్వకపోతే ఆజ్ఞ అతిక్రమం, దశమభాగం ఇవ్వకపోతే ఆజ్ఞ అతిక్రమం, ఇస్తే ఆజ్ఞను పాటించాడు, దీవెన. మలాకి గ్రంథం 3 అధ్యాయం 8, 9, 10 వచ్చిన ఇప్పుడు చదవటానికి టైం లేదు, కానీ దాన్ని మీరు చదువుకండి. మనుషుడు దేవుని ఏదో దొంగులునా? అయితే మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. ఏ విషయం దొంగతనం చేసాం ప్రభు నీ దగ్గర అని అడుగుతారు వీళ్ళు. మలాకి గ్రంథంలో ఉండదంతా పోరాటమే. ఎప్పుడే ఏం చేసావయ్యా నీకు అంటే, ప్రతిష్టార్పణ, దశమ భాగం నాకు ఈక మీరు దొంగతనం చేశారు. కాబట్టి దేవుని పిల్లలు ఇవ్వాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఇవ్వాలి. విశ్వాస కుటుంబానికంట 2 ద్వారాలు, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. బయటికి పోయేది, లోపలికి వచ్చేది. మనం తీసుకోవాలి, మనం బయటికి పంపించాలి. ఎంట్రన్స్, ఎగ్జిట్, బయటికి పోవటానికి. దేవుని పిల్లలు ఇచ్చుడు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ఒక సంఘం ఉంది, నిరుపేదలంట, మాసిదోనియా సంఘం. ఏ సంఘం? మాసిదోనియా. చాలా దరిద్రులు, చాలా నిరుపేదలు. అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి నేర్పించాడు, మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. ఇయ్యుడి, మరలా మీకు ఇవ్వబడు. ఇచ్చి నన్ను అడగండి, ఆకాశ వాక్యం లింపదీసి పట్టజాలని దీవెనలు కురిపిస్తా. మన దేవుడు ఇచ్చే దేవుడు. నువ్వు ఇచ్చేది రూపాయి, దేవుడు ఇచ్చేది 100 రూపాయలు. నేను రూపాయి ఇస్తే నాకు 100 రూపాయలు కనపడలేదు అనుకో బాబు. నీ కుటుంబంలో జరిగే కార్యాల్లో దేవుడు ఎన్నో సహాయం అంతకంటే ఎక్కువగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా సొమ్ము, దశమ భాగము, 10వ వంతు యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము అని వ్రాయబడింది. తర్వాత మత్తయి సువార్తలో కూడా వ్రాయబడింది, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను మీరు 10వ వంతు ఇస్తున్నారు. అయితే శ్రేష్టమైనది మర్చిపోతున్నారు, న్యాయము, కనికరాన్ని విడిచిపెడుతున్నారు. ఇది మానక అది చెయ్యండి, ఆమోదం. దశమభాగం ఇస్తున్నారు, మంచిదే. ఇది మర్చిపోతున్నారు, న్యాయం అన్యాయం చేస్తున్నారు, కనికరం చూపట్లేదు, కఠినం చూపుతున్నారు. కాబట్టి ఇది చేస్తూ ఇది మానక ఇది చేసి అది మానొద్దు, ఇచ్చేది ఇవ్వండి అని ప్రభు ఆమోదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమర్పణ బలిపీఠం కదా, సమర్పణ బలిపీఠం. ఎన్ని పరీక్షలు వచ్చినా ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు నమ్ముకోవటం కూడా సమర్పణేనండి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందటం కూడా ఒక సమర్పణే. 1973వ సంవత్సరంలో నేను ప్రభువుకు సమర్పించుకున్నాను. ఇది గొప్ప సమర్పణ. ఇది ప్రభుని నమ్ముకోవటమే ఒక సమర్పణ జీవితం మంది.
అంతేకాదు ఆదికాండము 26-25లో ఇస్సాకు కూడా బలిపీఠం కట్టాడట. అంటే అర్థం ఏంటి? మాదిరి. మనం చేస్తే కార్యం మనం చూసి మన విశ్వాసులు కూడా చేస్తారు. అబ్రహామును చూసి ఎవరు చేశారు? ఇస్సాకు చేశాడు. అంటే మాదిరి బలిపీఠం. దేవుని పిల్లలమైన మనం మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడక మాదిరిగా ఉండాలి. కాబట్టి సోదరి సోదరులారా, అలాంటి మొదటి బలిపీఠం ప్రత్యక్ష బలిపీఠం. అంటే దేవునికి ప్రత్యక్షత ఎప్పుడు కాపాడుకోవాలి. రెండవది ప్రార్థనా బలిపీఠం. మన విశ్వాసులు ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మూడవది ఆశీర్వాద బలిపీఠం. దేవునికి ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉండాలి. నాలుగవది సమర్పణ, సాక్రిఫైస్, త్యాగం దేవుని పిల్లలకు ఉండాలి. అలాంటి అనుభవాలు మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. రేపు వచ్చే శనివారం కుటుంబ ప్రార్థన మన సహోదరి